నిన్న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో సరదాగా మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవే సోషల్ మీడియాలో కొంత హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే రేవంత్ రెడ్డిని మాతో కలవండి అనే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి రెండు వర్షన్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అసలు నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డికి ఒక ఆఫర్ ఇచ్చిందనే వాదన ఒకవైపు వినిపిస్తూ ఉంది. లేదు లేదు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహితంగా ఉండి కలిసి పనిచేస్తే బాగుంటుంది, ఆ కోణంలో నరేంద్ర మోడీ అన్నట్టుగా ఇంకొక కోణం అయితే వినిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ రాజకీయంగా ఏదైతే తెలంగాణ టార్గెట్ అని కూడా బీజేపీ ముందు నుండి అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో గెలిచిన తర్వాత తెలంగాణ టార్గెట్గా, గతంలో అటు పశ్చిమ బెంగాల్ టార్గెట్ ఉండే, తెలంగాణ టార్గెట్ ఉండే, కానీ ఇప్పుడు ఓన్లీ తెలంగాణ టార్గెట్గా పనిచేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో మరి నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి తనను కాంగ్రెస్ పార్టీలో నుండి బీజేపీ పార్టీలోకి తీసుకొని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మరి రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిండు, ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిండు అనే విధంగా చాలామంది సోషల్ మీడియా వేదికగా కొంత ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా చాలామందికి అడుగుతూ ఉన్నారు, అంటే బీజేపీలో నాయకత్వం లోపం ఉందా, అసలు బీజేపీలో లీడర్లే లేరా, తెలంగాణ బీజేపీలో నాయకత్వం లోపము కానీ లీడర్లు కానీ కొరత ఏమన్నా ఉందా, మరి రేవంత్ రెడ్డికి ఆ ఆఫర్ ఎందుకు ఇస్తారు అన్నట్టుగా చాలామంది కూడా ఆ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ వాళ్ళు నిన్న సరదాగా ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో ఇటు నరేంద్ర మోడీ, అటు ప్రధానిగా, ఇటు సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా ఒక ఏదైతే తెలంగాణ అభివృద్ధి కోసము మరి ముందుగా ఇద్దరు కలిసి పనిచేయాలి అనే నినాదంతో వచ్చారు. అక్కడ ఎటువంటి రాజకీయ కోణం లేదు, అక్కడ ఎటువంటి రాజకీయ ఆ పార్టీలోకి రావడం కావచ్చు, ఆ పార్టీలో మారడం కావచ్చు, అలాంటి అంశాలు ఏమీ లేవు అన్నట్టుగా అటు బీజేపీ నేతలు అయితే కొట్టేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఏవైతే వార్తలు సోషల్ మీడియాలో ఏవైతే చెక్కలు కొడుతుందో అవి అవాస్తవాలు అన్నట్టుగా ఇటు బీజేపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే సరదాగా రేవంత్ రెడ్డి మాతోని కలవండి, ఏదైతే గుజరాత్లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్లో ఏ విధంగా డెవలప్మెంట్ అయ్యిందో తెలంగాణలో ఇప్పుడు మీరు ప్రధానంగా ఉన్నప్పుడు అదే విధంగా డెవలప్మెంట్ కావాలని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కోరినప్పుడు, అయితే గుజరాత్కి ఏ నిధులు అయితే ఇస్తా ఉన్నారో తెలంగాణకి అవే నిధులు ఇస్తే తెలంగాణకి సగం ఇప్పుడు ఇచ్చిన దాంట్లో సగం కూడా రాదు. అందువల్లనే మేము కూడా తెలంగాణ అభివృద్ధి కోసము మేము కూడా కృషి చేస్తున్నామని నరేంద్ర మోడీ చెప్పారు. మీరు కూడా కావాలంటే మాతో కలిసి నడవండి అని ఒక ఏదైతే రాజకీయంగా కాదు, ఏదైతే అభివృద్ధి సంబంధించిన అంశాలలో మాత్రమే మరి నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డిని కలిసి నడవండి అని పిలుపునిచ్చారు అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇవన్నీ కూడా ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, దేశ అభివృద్ధి కావచ్చు, కొంత దారి తీసే పరిణామాలు అంటూ చాలామంది కూడా సోషల్ మీడియాలో కామెంట్లు పెడతా ఉన్నారు.